మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరు కానున్నారు. ఈ ముగ్గురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులపై వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే స్పీకర్కు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు ఎమ్మెల్యేలు. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు కూడా హాజరు కాబోతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఇప్పటికే ఆధారాలు ఇచ్చారు ప్రసాద్ రాజు. ఇంకా స్పీకర్ నుంచి నోటీసులు అందలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది. రాజ్యసభ ఎన్నికల వేళ అనర్హత వేటు వేస్తారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే అనర్హత వేటుపై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ ఈ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరు కావడంతో ఈ అంశంపై మరింత ఉత్కంఠ కొనసాగుతుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ స్పీకర్ ముందు హాజరు కాబోతున్నారు. ప్రభుత్వ చీఫ్ ప్రసాద్ రాజు కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం ఇవాళ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారబోతోంది. ముగ్గురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరు కావడంతో వారి అనర్హత వేటుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే రేగుతుంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇవాళ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది వీళ్ళకి సంబంధించి? అట్లాగే స్పీకర్ విచక్షణ అధికారులను బట్టి ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి? ఖచ్చితంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటుకు సంబంధించి ఈరోజు కీలక నిర్ణయం వచ్చే అవకాశం కనబడుతుంది రామ్దాస్. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో చాలా వేగంగానే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ మీద కూడా ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఈరోజు ఒక కీలక నిర్ణయం వస్తుందనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వీళ్ళంతా కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు గత నెలలో స్పీకర్ ఫిర్యాదు చేయడంతో పాటు పిటిషన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ మీద ఎందుకు అనర్హత వేటు వేయాలని దానికి సంబంధించి కూడా ఆధారాలు, కారణాలు కూడా చూపించిన పరిస్థితి. పూర్తిగా వైసీపీలో ఉంటూ వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వం మీద, పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి ఆడియో, వీడియో, పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కూడా ఇప్పటికే ప్రసాద్ రాజు స్పీకర్కి అయితే అందజేశారు. ఆధారాలన్నింటినీ కూడా స్పీకర్కి అందజేసే నేపథ్యంలో ఇప్పుడు వాటిని ఆధారంగా చూపిస్తూ ఎందుకు అనర్హత వేటు వేయకూడదు అంటూ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఒకసారి వాళ్ళు హాజరయ్యారు. గత నెల 30వ తేదీన స్పీకర్ ముందు హాజరైన తర్వాత వాళ్ళ వెర్షన్ కూడా చెప్పారు. తర్వాత మొన్న లిఖితపూర్వకంగా అంటే రాతపూర్వకంగా వాళ్ళు వివరణ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈరోజు నేరుగా హాజరవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే నలుగురిలో ముగ్గురికి మాత్రమే స్పీకర్ నోటీసులు అందాయని తెలుస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇంకా నోటీసులు అందలేదని ఆయన చెబుతున్న నేపథ్యంలో ముగ్గురు మాత్రం ఈరోజు స్పీకర్ ముందు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా స్పీకర్ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ వివరణతో స్పీకర్ సంతృప్తి చెందకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేసే అవకాశం కనబడుతూ, ఒకవేళ సంతృప్తి చెందితే కనుక వాళ్ళ మీద అనర్హత వేటు వేసే అవకాశం లేదు. కానీ మనకంతున్న సమాచారం ప్రకారం, ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే అనర్హత వేటు దాదాపుగా వేసేస్తారనేది ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో 3 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని నిలబెడుతుంది. 3 స్థానాలని కైవసం చేసుకోవాలంటే ఎమ్మెల్యేల బలం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వైసీపీ వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలని ఉంచుకోవడం ద్వారా వాళ్ళ యాంటీ ఓటు టీడీపీకి వెళుతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసే అవకాశం కనబడుతుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీకి వస్తారు. ఒకవేళ ఆయన నోటీసు అందలేదని స్పీకర్ని కలిసి ఏమైనా చెబుతారా లేదని చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు ఎవరైతే ఫిర్యాదు చేశారో ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు కూడా ఈరోజు స్పీకర్ ముందు హాజరు కాబోతున్నారు. ఆయన సమర్పించిన ఆధారాలు, ఎందుకు వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని దానికి సంబంధించిన వివరణ కూడా ఆయన కూడా స్పీకర్కి ఇవ్వబోతున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో సమావేశాలు ముగిసిన తర్వాత 2-3 తర్వాత ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. నోటీసులు అందలేదంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఆయన హాజరు కాబోతున్నారా లేదా అనే విషయం కూడా ఇంకా సస్పెన్స్ ఉంది. మరోవైపు ఇటు రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ అనర్హత వేటు వేస్తారా లేదా అన్న అంశంపై ఎట్లాంటి చర్చ సాగుతుంది?
కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. తనకి ఇంకా నోటీసులు మెయిల్ ద్వారా కానీ లేకపోతే లెటర్ రూపంలో కానీ తనకి ఇంకా నోటీసులు అందలేదనేది ఆయన చెప్తున్న మాట. కానీ ప్రభుత్వ వర్గాలు కానీ స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించామని చెప్తుంది. కమ్యూనికేషన్ ఏమన్నా గ్యాప్ వల్ల నోటీసులు అందలేదని దానిపైన కూడా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నోటీసులు ఖచ్చితంగా నలుగురికి ఇచ్చామని చెప్తున్నారు కాబట్టి కోటమిరెడ్డికి నోటీసులు అందబోతే మరోసారి నోటీసులు సర్వ్ చేసి ఆయన కూడా ఈరోజు స్పీకర్ ముందు హాజరయ్యేలాగా చేసే ప్రయత్నాలు అయితే చేసే అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు ఆల్రెడీ నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడైతే గత నెల 30 తారీఖున స్పీకర్ ముందు హాజరయ్యారు ఆ రోజే హైకోర్టును ఆశ్రయించడం, తమ మీద అనర్హత వేటు చెల్లదంటూ కూడా వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యం చూసాము. అయితే హైకోర్టు మాత్రం విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది. అంటే 27వ తారీఖున రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో హైకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చిన ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పుడు ఈరోజు ఒకవేళ అనర్హత వేటు వేస్తే కనుక ప్రభుత్వం ఈ నలుగురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే దాన్ని కౌంటర్ చేస్తూ మరోసారి హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి సంబంధించుకుంటా లీగల్ ప్రొసీజర్ని కూడా వాళ్ళు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు అనర్హత వేటు వేస్తారా లేదనిపైన ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. వేస్తే కనుక వాళ్ళు న్యాయస్థానం మరోసారి ఆశ్రయించే అవకాశం కనబడుతుంది. ఇవ్వకపోతే కనుక ఒకవేళ అనర్హత వేటు వేయకపోతే కనుక దానికి సంబంధించిన పరిణామాలు చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న ప్రధాన అంశం ఏంటంటే తమకు నోటీసులు ఇచ్చినటువంటి స్పీకరు టీడీపీకి అంటే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎందుకు నోటీసు ఇవ్వలేదని కూడా వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు కూడా ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తే వాళ్ళ మీద కూడా అనర్హత వేటు వేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిణామాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంత స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఈరోజు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రామ్దాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వారిపై అనర్హత వేటు వేయబోతున్నారా, ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే రేగుతోంది. ఇవాళ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మరోవైపు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం నోటీసులు అందలేదంటూ ఆయన హాజరు సంబంధించి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. మరి ఇవాళ ఎమ్మెల్యేలు చెప్పే సమాధానంతో స్పీకర్ సంతృప్తి పడతారా లేదంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి రేపుతోంది.